మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. 2019 నాటికి 72% పనులు పూర్తయితే వైసీపీ హయాంలో కేవలం 2% జరిగాయని అన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. 72% పనులు పూర్తయినాయి. అక్కడి నుంచి నిర్లక్ష్యం, ప్రాజెక్టు పైన కక్ష, ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ ఉన్న పళంగా మార్చేయడం, ఏజెన్సీని మార్చేయడం, పీపీఏ చెప్పిన వినకుండా చేయడం, కడవన డయాఫామ్ వాళ్ళు కొట్టుకోకపోతే ఐడెంటిఫై చేయలేని అసమర్థత. దాని ప్రభావం 440 కోట్లతో పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పేర్లలుగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు వేసే పరిస్థితికి వచ్చాం. 990 కోట్లు దగ్గర ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది అదనంగా. అది వార్ ఫుటింగ్లో కంప్లీట్ చేశాం. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఈరోజు మీరు చూస్తే పూర్తి అయ్యింది. దానిపైనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని నిర్మాణం చేస్తున్నాం. 2500 3000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది. అక్కడి నుంచి టనల్ 1 కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఆ మెషిన్ కూడా తీయకుండా ప్రజలను మభ్యపెట్టి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అల్టిమేట్గా ఇలాంటి ప్రాజెక్టుకి 2019కి మీరు చూస్తే అప్పటికే ఈ ప్రాజెక్టులో అనేక మలుపులు వచ్చాయి. నేను 2014లో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పోలవరం జిల్లా చేశాం, రంపచోడవరం హెడ్ క్వార్టర్ పెట్టాం. బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో న్యాయం చేస్తానని చెప్పాను. నాకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మారల్ రెస్పాన్సిబిలిటీ కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి లిబరల్గా రీహాబిలిటేషన్ కానీ ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అనుక్షణం పనిచేస్తున్నాం. మీరు ఇంతకుముందు చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. నిజమైన అర్హులకి న్యాయం చేసే విధానంగా నేను ఎప్పుడో ఒకటే చెప్పేవాడిని, ఒక ప్రాజెక్ట్ కడితే కొంతమంది నష్టపోతారు, కొంతమంది బాగుపడతారు. బాగుపడిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, నష్టపోయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి నష్టపోయిన వాళ్ళకు కూడా పునరావాసం కల్పించి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని చేస్తున్నాం. షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. ఇది కూడా మార్చికి అంతా, లేకుంటే డిసెంబర్కి అనుకుంటున్నాం. మ్యాక్సిమం మార్చికి ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. 2027 మార్చ్ అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జల కళోత్సవాన్ని ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం.